నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా వెళ్తుందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. 43వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. రెవెన్యూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. దర్శి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు 43వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటిని సందర్శించి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు సాగుతుందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు సాగుతోందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్లిన సందర్భంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. 43వ డివిజన్లో స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే దామచల జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 43వ డివిజన్ అబ్జర్వర్ టీవీ శ్రీరామమూర్తి, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు వీరయ్య, పార్టీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. తిరుగుతున్నారా ఫ్రీగా? ఉపయోగం లేదా? ఎట్లా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వ డివిజను 71వ బూత్ 72వ బూత్లో ఈ రెండు వేరే ప్రెసిడెంట్గా ఈ వార్డుకు ఉన్నాడు. అట్లానే మన క్లస్టర్గా ఇన్ఛార్జిగా మన కమ్మ వెంకటేశ్వర్లు ఉన్నారు. అబ్జర్వర్గా మన శ్రీరామ్ పంతులు గారు ఉన్నారు. సో ఈ వార్డులో 43వ వార్డులో మన శ్రీరామూర్తి గారిని నన్ను 71, 72 బూతులకి ఇన్ఛార్జిగా వేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ప్రతి ఇంటికి 2 సంవత్సరాల పాలన మీద అభివృద్ధి సంక్షేమం అనేది మన గవర్నమెంట్ ఈ తిరగమని చెప్పినప్పుడు మేమందరం కూడా ఈరోజు మొదలుపెట్టి తిరుగుతూ ఉన్నాం. రోజు ప్రతి ఇంటిలోనూ పాజిటివ్గా, అంటే గవర్నమెంట్ ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం, అంటే తల్లికి వందనం పథకం కానీ, లేదా స్త్రీశక్తి పథకం కానీ, లేదా గ్యాస్ పథకం కానీ, లేదా ఎన్టీఆర్ భరోసా మన పెన్షన్ పథకం కానీ, ఏదో ఒక పథకం వాళ్ళకి ప్రతి ఇంట్లోనూ అందుబాటులో ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కాలనీలో కొద్దిగా ఏంటంటే రోడ్డు కొద్దిగా మళ్ళీ రోడ్డు వేసుకోవాలి, తర్వాత డ్రైనేజీలు కొన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలానే మన శ్రీనివాస కాలనీలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ డివైడర్ పగలగొట్టడం వలన కొద్దిగా వాటర్ నిలిచి దాన్ని బాగు చేసుకోవాలి. అట్లానే సాయిబాబా రెవెన్యూ కాలనీ రోడ్డు కూడా కొద్దిగా బాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగింది. తర్వాత రేపు మన వీరు ఆధ్వర్యంలో నేను, శ్రీరామూర్తి గారు, మన వెంకటేశ్వర గారు మేము కూడా పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ విన్నవించుకొని వాటిని కూడా కొద్దిగా చేస్తే ప్రజలు మా 43వ బూత్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా సంతోషంగా ఉంటారు. వారికి ప్రతి ఒక్క పథకాలు అందుబాటులో ఉన్నాయండి అని తెలియజేస్తాం. ఇంకా ఏదన్నా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి అందజేసి ఇంకేదైనా పథకాలు అందుబాటులోకి రావాల్సిన వాళ్ళకి ఏమైనా ఉంటే చూసి
చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీరి కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. ప్రతిపక్షం ఎలా వాళ్ళు పథకాలు ఏవి చేయలేదని చెప్పి అంటూ ఉన్నారు, కానీ ప్రతి ఒక్క పథకం అంటే అన్ని పథకాలు ఏవైతే ఆయన అనౌన్స్మెంట్ అయిందో ప్రతి ఒక్క పథకం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, వాటిని కూడా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇంకా సంతోషం అనేది అంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్లు కనపడుతుందని కోరుకుంటూ, ఇంకా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన 43వ డివిజన్ మన వీరుకి, అలాగే మన పార్టీకి, మన పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం 3 రోజులు ప్రారంభమైంది. ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఈ 2 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాయా లేదా అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కనుక్కొని వెళ్ళనుంచో ఎవరింటికి ఏ కార్యక్రమం కావాలి, ఏమైనా రేషన్ కార్డు రాలేదా, లేకపోతే వారికి ఓటు హక్కు వచ్చిందా లేదా, లేకపోతే వారికి వాటర్ అందుతుందా లేదా, డ్రైనేజ్ కార్యక్రమం ఆ వీధిలో ఎలా ఉంది అన్నీ కనుక్కొని ఏదైనా పరిష్కారం చేయాలంటే చేయడానికి మీరు ఒకసారి వెళ్ళరండి అని మాకు మా ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ గారు వారి ఆశీస్సులతోటి వారు మాకు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అబ్జర్వర్గా నన్ను డాక్టర్ గారిని నన్ను ఈ ఏరియాకి అబ్జర్వర్గా పంపించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి సారించి బాధితుల సంతృప్తి స్థాయి పెంచే విధంగా పరిష్కారం చేయడమే ప్రత్యేక గ్రీవెన్స్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ముండ్లమూరు మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల నుండి వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక సమస్య పరిష్కరిస్తే కొన్ని వందల మందికి ప్రయోజనం కలిగే పెద్ద సమస్య పరిష్కారం పైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముండ్లమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, ఎక్కువగా వాటికి సంబంధించిన అర్జీలే అధికంగా వచ్చాయన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం చేయడంతో పాటు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినా నేటికి వాటిని స్వాధీనం చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వచ్చిన అర్జీల్లో ఆర్థికేతర సమస్యలతో ఉన్న అర్జీలు వచ్చాయని, అందులో ఆర్థికేతర సమస్యలు ఉన్న అర్జీలను పరిష్కారానికి ఆదేశించామన్నారు. ఆర్థిక సంబంధిత విషయాలను ఆయా శాఖ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలను కొంత నిర్దిష్ట కాలం లోపల పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ విజయ్ జ్యోతి, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఇప్పటి వరకు వచ్చినాయి. అందులో ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం, ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఇంతకుముందు గతంలో అసైన్ చేసిన దాని మీద వాళ్ళకి పట్టాలు లేవని చెప్పేసి ఒక పిటిషన్ వచ్చింది. నేను పెద్ద పిటిషన్స్ గురించి చెప్తున్నా, పెద్ద ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాము. సో రెండవది ఏంటంటే ఆల్రెడీ అసైన్ చేశారు, కాకపోతే అసైన్మెంట్ కమిటీస్ కూడా కంక్లూడ్ అయినాయి, దాని ప్రొసీడింగ్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పేసి అదొక పిటిషన్ ఉంది. సో అదేవిధంగా కొన్ని ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది ఆక్యుపై చేసుకుని వాళ్ళ అధీనంలో పెట్టుకుని సో పేదలైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ లేకుండా చేస్తున్నారనేది అదొక పిటిషన్ వచ్చింది. సో దాంతోపాటు రెగ్యులర్గా మనకి వస్తున్నటువంటి పిటిషన్స్ లైక్ ఆన్లైన్లో నేమ్ లేకపోవడం కానీ, తర్వాత వాళ్ళకి ఎక్స్టెంట్ తక్కువ వచ్చిందని చెప్పేసి ఉన్న కంప్లైంట్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. సో ఇవి చాలా మనకి తెలుసు, జిల్లాలో పీజీఆర్ఎస్ పిటిషన్స్ని చాలా ప్రయారిటీ తీసుకుని ప్రతిరోజు రోజు విడిచి రోజు కూడా మనము ఆఫీసర్స్తో అందరితో మాట్లాడి పీజీఆర్ఎస్ పిటిషన్ ఎట్లా పరిష్కరిస్తున్నారని చెప్పేసి ఫోన్ ద్వారా తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా సంతృప్తి స్థాయిలో పిటిషన్స్ రిజాల్వ్ చేసే దిశగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్క్ చేస్తుంది. నాతో పాటు జేసీ గారు
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మందికి పైగా బాలికలు మహిళలు ధింసా నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థినులు, మహిళలు సామూహికంగా నృత్యం చేస్తున్నారు. 1వ తేదీ ఆదివాసుల గుండె చప్పుడు ధింసా మరో వరల్డ్ రికార్డు సృష్టించనుంది. విమానాశ్రయానికి మన్నం ద్వారా అల్లూరి సీతారామరాజు పేరు, ప్రవేశ మార్గంలో భారీ విగ్రహం, మరొక వైపు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ గిరిజనుల నృత్యం ఏమిటో తెలియజేస్తున్నారు. ప్రారంభోత్సవానికి హాజరు కానున్న ప్రధాని మోడీకి ధింసా నృత్యంతో స్వాగతం పలికి గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. पुटिया गीत गाई करे ढंसा मारू नाना दुड़ूंगा बाजाई मेरी पुटी ढंसा मारू नाना पुटिया गीत गाई करे ढंसा मारू नाना दुड़ूंगा बाजाई मेरी पुटी ढंसा मारू नाना. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద స్కీమ్ వర్కర్స్ ధర్నా చేశారు. అంగన్వాడీలు, ఆశాలు, వివోఏలు, ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తున్న తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు తమ చేతుల మీదుగా అందిస్తున్నా తాము మాత్రం సంక్షేమ పథకాలకు అర్హులం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, కార్యదర్శి ఎం రమేష్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇందిరాదేవి, కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు పరిశుద్ధమ్మ, కార్యదర్శి అరుణ, వివోఏ నాయకురాలు గంగాధరి, ఆర్పీ యూనియన్ నాయకురాలు రాజ్యలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకుడు జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. చట్టం ఉంటే కనీస పెన్షన్ సౌకర్యం మనం నియామకం చేసుకుని ఇవాళ దోచుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతూ ఉంది. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్లో పనిచేసినటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, ఆర్పీ, వెలుగు వీళ్ళందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మాకు హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మీకు మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈ మోసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళల యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా అంగన్వాడీల యొక్క శ్రమను, ఆశాల యొక్క శ్రమను, మధ్యాహ్న భోజనం, ఆర్పి వీళ్ళందరి శ్రమను కారు చౌకగా దోచుకుంటా ఉంది. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మేము అడిగేది కాదు. ఐఎల్వే, సుప్రీంకోర్టు వీళ్ళందరూ కనీస వేతనం ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల సరుకులను బట్టి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని అమలు పరచాలని, లేని పక్షంలో స్కీమ్ వర్కర్స్ అందరూ త్వరలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్కీమ్ వర్కర్స్ అందరూ సత్తా చూపిస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సిఐటియు కార్యకర్తలందరూ కూడా, నాయకులు మరి ఆశా వర్కర్స్ మీద, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మీద, వారికి సంబంధించిన డిమాండ్స్ మీద అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అందు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారి యొక్క సమస్యలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు వాస్తవానికి ఈరోజు పీజీఆర్ఎస్ సంబంధించి దర్శి కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరిగింది, ముండ్లమూరు. మరి నేను కార్యాలయంలో ఉన్నాను కాబట్టి కలెక్టర్ గారి తరఫున వీళ్ళ యొక్క విన్నపతిని నేను తీసుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్న ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా రేపు సోమవారం తర్వాత ఈ యొక్క సంఘాలతోటి ప్రత్యేకంగా ఒక జాయింట్ స్టాఫ్ మీటింగ్ కూడా పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది త్వరగానే ఒక మీటింగ్ పెట్టడానికి నేను చర్యలు తీసుకుంటాను. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య అపరిష్కృతంగా ఉందని,
ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున కేటాయిస్తామని గత ప్రభుత్వం జీవో జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిందని ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ చినకరిముల్లా దాసర్ సునీల్ అన్నారు. స్థలం కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిందని, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, ఇతర సదుపాయాలు అధ్యయనంపై వీలుగా ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయని, రాష్ట్రంలో పెన్షన్ పథకం అమలు పరిశీలించేందుకు ఒక కమిటీ నియమించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు రాయితీపై ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపర్ కమిటీ, జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులతో కొన్ని కమిటీలు వేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ పరిధిలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కల్పిస్తున్న బీమా పథకం జర్నలిస్టులకు వర్తింపజేసేందుకు వీలుగా కార్మిక శాఖ కమిషనర్ ప్రతిపాదనలు పంపారని, ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం మాట్లాడుతూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే దశలవారీ ఉద్యమాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఏవో రవికుమార్ని కలిసి వింతపత్రం అందజేశారు. మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భక్తవత్సలం, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ఫిరోజ్ బేగ్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ జనార్దన్, ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ షేక్ శ్రీనివాస్, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ మేసాల శ్రీనివాస్, 10 టీవీ స్టాఫ్ రిపోర్టర్ శంకర్, P9 టీవీ ఎండి పోలినేని కిరణ్, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జ్ పి విజయభాస్కర్ రెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖుషీదా, ఉపాధ్యక్షులు యు రాజశేఖర్, సాయి, కోశాధికారి వి కోటయ్య, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 2 సంవత్సరాలు అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే మన సమాచారకు సంబంధించి పాఠశాల గారు మంత్రి గారిని కానీ మేమందరం ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. సార్, నిష్కలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు చాలా రోజుల నుంచి అట్లానే మెరిగిపోతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వమైనా చూస్తుందని జర్నలిస్టులు చాలామంది చాలా రోజులుగా గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నిటి కూడా ఇప్పటికి కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హెల్త్ కార్డు విషయంలో కానీ, అట్లాగే ప్రమాద బీమా కానీ, మరి ఇటు పక్కన మన రాష్ట్రంలో చూస్తే కేరళలో పెన్షన్ సౌకర్యం చేశారు. మరి 60 ఏళ్ళు ఎవరైతే దాటారో వాళ్ళందరికీ జర్నలిస్ట్ చేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఏర్పాటు చేయడం కూడా కేరళ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అలానే మన రాష్ట్రంలో కూడా మన మిత్రులు చాలామంది అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి, అట్లానే ఎవరైతే అక్రిడేషన్ కలిగి జర్నలిస్టులు అందరికీ కూడా మొత్తం ప్రమాద బీమా కానీ, హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ వచ్చే విధంగా ప్రభుత్వం కోరాలని వాళ్ళని మేము విన్నవిస్తూ ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నారు. 10,000, 15,000. కేరళ కానీ, బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా ఆలోచించి జర్నలిస్టులు రిటైర్ అయినాక ఎటువంటి ఆదాయాలు ఉండవు కాబట్టి వాళ్ళకి కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జర్నలిస్టులకి రిటైర్ అయినాక 58 ఏళ్ళు దాటినాక జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఇతర రాష్ట్రాల మీదుగా. దానికోసం మీడియా పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వంగా చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీడియా పట్ల సానుకూలంగా ఉంటుందనే ఒక ప్రచారం కూడా ఉంది. కాబట్టి సీఎం గారు జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలని సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒంగోలు పట్టణంలో కూడా మన మిత్రులు చెప్పినట్టు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లోకి వచ్చినాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏదో ఒక వర్గానికి సంక్షేమ పథకాలు అందజేస్తాం, అవి ఇస్తామని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా జర్నలిస్టుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సరిగా ఆలోచన చేయడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి జర్నలిస్టులపై అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జర్నలిస్టులపై దాడులు చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి దాని గురించి, జర్నలిస్టు మీద దాడులు జరగకుండా అరికట్టడం కోసం ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేసి దీనిపై తగు చర్య తీసుకోవాలని చెప్పి మేము మా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఈసారైనా కానీ, ఈ ప్రభుత్వం అయినా కానీ ఈసారి గట్టిగా ఆలోచన చేసి జర్నలిస్టులందరికీ అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపున విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమం, భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మనకి మన మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి డిమాండ్లు, మన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పి కూడా ఇప్పటికీ మనకు 6 నెలలు అయింది. అయితే ఇంతవరకు జర్నలిస్టులకి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
దానికి గాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల సమస్యలను అన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ రావాలి. హెల్త్ కార్డు విషయంలో అయితేనేమి, ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, పింఛన్లు మంజూరు చేయడం విషయంలో అయితేనేమి, కమిషన్ ఏర్పాటు చేయడం విషయంలోనే ప్రభుత్వం త్వరపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో గత నెల 15వ తేదీ నుండి ఈ నెల 24వ తేదీ వరకు చేపట్టిన సర్ ప్రక్రియలో అనర్హుల ఓట్లను తొలగించడం జరిగింది. ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల పూర్తి వివరాలను సేకరించిన BLOలు జిల్లా వ్యాప్తంగా 1,27,029 ఓట్లను అనర్హులుగా గుర్తించి వాటిని ఓటర్ల జాబితా నుండి తొలగించారు. ఈసీ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉండగా వాటి పరిధిలో ఇప్పటివరకు మొత్తం 13,99,006 మంది ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యాక 12,71,977 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో పురుషులు 6,28,643 మంది, మహిళలు 6,43,230 మంది, ఇతరులు 101 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లే 14,590 మంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దర్శిలో 2,08,662 మంది, అద్దంకిలో 2,19,386 మంది, సంతనూతలపాడులో 1,94,533 మంది, ఒంగోలులో 2,18,662 మంది, కందుకూరులో 2,01,487 మంది, కొండపిలో 2,20,247 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు 2 ఓట్లున్న వారి తద్వారా జిల్లాలో మొత్తం లెక్క తెచ్చారు. 1,27,029 మందిని అనర్హులుగా ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో పురుషులు 59,888 మంది, మహిళలు 67,141 మంది ఉన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిపై సెప్టెంబర్ 28 వరకు నోటీసులు జారీ చేసి క్లెయిములు పరిష్కరిస్తారు. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని DRO వెంకటరమణ తెలిపారు. జిల్లాలో 1,20,029 మంది అనర్హ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. గతంలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 12,71,977 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే ఆగస్టు 30వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్జీలను సెప్టెంబర్ 28వ తేదీలోపు విచారించి తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3వ తేదీన ప్రచురించి వస్తామని తెలిపారు. ఆగస్టు 1 నుండి 18 సంవత్సరాలు నిండిన యువకులు కూడా కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలను 1,725కు పెంచినట్లు తెలిపారు. 6 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 773 మంది సర్వీస్ ఓటర్లు, 2 విదేశీ సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 షెడ్యూల్ ప్రకారంగా మనము ఈరోజు ప్రకాశం జిల్లా సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేసుకుంటున్నాము. ఈరోజు చేయటం కూడా జరిగింది 31/7/2026. ఈ యొక్క ఏదైతే ముసాయిదా జాబితా ప్రచురణ చేశామో దీని మీద మళ్ళా క్లెయిమ్లు కానీ మరియు అభ్యంతరాలు కానీ మళ్ళీ దాఖలు చేసుకోవటానికి 31/7/2026 నుంచి 30/8/2026 దాకా కూడా మరి మేము వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు ఫామ్ 6 అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, అలాగే ఉన్న ఓటర్ లిస్టులో ఇంకా ఎక్కడైనా కానీ చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే పూర్తిగా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఎవరికైనా ఓటర్లకి తెలిస్తే వాళ్ళు ఫామ్ 7 పెట్టి ఆ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి మరి మారాలనుకోండి, అప్పుడు ఫామ్ 8 పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనము ఈ 31/7 నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి 30/8/2026 దాకా కూడా ఈ యొక్క క్లెయిమ్లన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏవైతే మేము తీసుకున్నామో వాటిని మరి విచారణ కూడా 31/7 నుంచి అలాగే 28/9/2026 దాకా కూడా అవి విచారణ చేసి ఫైనల్గా 3/10/2026కి తుది ఓటర్ల జాబితాని మేము ప్రచురణ చేయడం జరుగుతుంది. ఈ తుది ఓటర్ల జాబితానే రేపు రాబోయే కాలంలో ఎన్నికలు ఏదైనా బై ఎలక్షన్స్ కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఈ ఓటర్ల లిస్ట్ని ప్రామాణికంగా తీసుకుని రేపు ఎన్నికలు జరపడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 1/6/2026 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 31/7/2026 నుండి 30/8/2026 వరకు ఈ మధ్యకాలంలో
తను కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 31/7/2026 నుంచి 28/9/2026 మధ్యలో ఆ దరఖాస్తు అన్నింటినీ కూడా పరిశీలన చేసి దర్యాప్తు చేసి అందులో అర్హులైన వారి పేర్లన్నీ కూడా ఈ ముసాయిదా జాబితాతో పాటు వాటిని కూడా మేము కలిపి 3/10/2026 నాడు కొత్త వాటర్ లిస్ట్ని జాబితాని ప్రచురణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా ఫార్మ్స్ ఏమైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఆన్లైన్లో సంబంధించి మనకి https://waters.eci.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ ఈసీఐ వెబ్సైట్ అంటారు. ఆ ఈసీఐ వెబ్సైట్లో కూడా నేరుగా ఫామ్ 6 ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ వాటర్ లిస్టులు లేకపోతే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారి ఓటు హక్కును కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. వ్యర్థాల ప్రాసెసింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు శివారులోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఉన్న వ్యర్థాల డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రతిరోజు సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్న తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. కొన్ని ఏళ్ల నుండి వ్యర్థాలను ఇక్కడ డంపింగ్ చేస్తున్నామని 2.56 లక్షల టన్నులు పేరుకుపోయాయని మున్సిపల్ అధికారులు కలెక్టర్కు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 1.76 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేశామన్నారు. ఈ ప్రక్రియలో వచ్చే ఆర్డీఎఫ్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నామని, ఇనర్ట్ మెటీరియల్లోనూ లోతట్టు ప్రాంతాలను పూడ్చేందుకు ఉపయోగిస్తున్నామని, బయోసాయిల్ పదార్థాలను ఎరువులుగా వినియోగిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఇక్కడ నిర్మించే డ్రై వేస్ట్ సెంటర్ పురోగతి గురించి కూడా వివరించారు. ఇందుకోసం ప్రజలు ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, డిఈఈ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి అధికారులు ఉన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించడమే ప్రజా దర్బార్ లక్ష్యమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్క అర్జీ స్వయంగా స్వీకరించి సమస్యలను వివరంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలతో పాటు వ్యక్తిగతమైన సమస్యలకు సంబంధించిన అర్జీలు అందజేశారు. బాధితుల నుండి వచ్చిన అర్జీలపై వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. సాంకేతికపరమైనవా, ఆర్థికపరమైనవా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పేకాటలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులకు డిఎస్సి పోస్టులను కట్టబెట్టిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు దక్కుతుందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చిండూరి రవిబాబు ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని సమన్వయకర్తలు ఆరోపించారు. నిపుణులతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో ప్రశ్నాపత్రాలను తయారు చేయించి కోట్ల రూపాయల అవినీతికి కూటమి ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. అర్హత సాధించలేని క్రీడాకారులకు కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోన రవికుమార్ కలిసి 100 మందికి నకిలీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ జారీ చేసి డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేకాటను కూడా స్పోర్ట్స్ కోటాలో చంద్రబాబు ప్రభుత్వం చేర్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పేకాటలో ప్రావీణ్యం పొందిన వ్యక్తులు కాబట్టి వారి నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి భారీ ఎత్తున అక్రమ అవినీతికి పాల్పడిందని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థుల పక్షాన వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, కాకుమాను రాజశేఖర్, మాదాసి వెంకయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, పాలాడుగు శ్రీను, జనార్దన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు ఒక డిఎస్సి ఓపెన్ చేసి దాన్ని పూర్తిగా అనర్హులకు అమ్ముకున్నాడు. పేపర్ తయారు చేసిన విధానం అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేపిస్తే అవుట్సోర్సింగ్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేశారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. అంటే ఇది ఎంత డూప్లికేట్గా జరిగిందనేది అర్థం చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల చేత పేపర్లు తయారు చేయించి అనర్హులు, వాళ్ళు కూడా నిరుద్యోగులు, వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు కూడా పరీక్షలు రాయటం, దాన్ని అమ్ముకోవటం, 25 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఈ రాష్ట్రంలో డిఎస్సి అర్హులైన బిఈడి, టీటీసీ, పిఈటి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు నోరు కొడుతూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 20 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకొని మోసం చేసిన ఆధారాలతోటి మేము ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వటం అయింది. పెన్ డ్రైవ్లో వీడియో సాక్ష్యాలు, అదేవిధంగా ఆధారాలు, ఎవరైతే అర్హులకు ఉద్యోగాలు రాలేదో అనర్హులకు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చినాయి ఆ డీటెయిల్స్తో సహా కలెక్టర్ గారికి ఇవ్వటం అయింది. ఇది కూడా సుప్రీం మన కోర్టులో కూడా, హైకోర్టులో కూడా పిల్ వేయటం అయింది. లోకేష్ బాబు ఈ కుర్చీలో విద్యాశాఖ మంత్రిగా నీకు కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి మెగా డిఎస్సి రద్దు చేసి ఈ అర్హులు అయిన వాళ్ళకి మళ్ళీ డిఎస్సి పెట్టాలని, నువ్వు ప్రజలకి క్షమాపణ చెప్పాలని, విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సిలో అవకతవకలు, దాంతోపాటు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, అది కాకుండా ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి అని ఇస్తా అన్నారో వాటన్నిటినీ నెరవేర్చినందుకు వాటిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. డిఎస్సిలో మీరు చూసినటువంటి అక్రమాలు 1 కాదు 2 కాదు. ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఏ విధంగా మీరు క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు అనేది మొదటి ప్రశ్న. రెండోది, స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మీ ఆధీనంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీలోనే మీ అంతటి మీరే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? అన్నిటికీ మించి అతి దౌర్భాగ్యకరమైన ఒక విషయం ఏంటంటే ఈవెన్ పేకాటను కూడా ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు సమంజసం? బహుశా రాష్ట్రం మొత్తం కూడా, ముఖ్యంగా కూటమిలోని దాదాపు సగం పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పేకాట కోచింగ్ సెంటర్లు ఇందుకే ఓపెన్ చేశారేమో. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఎటు సమకూర్చలేకపోతున్నారు కాబట్టి ఈ పేకాటలో కోచింగ్ ఇస్తేనన్నా ఇలాంటి టీచర్స్ ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో అని చెప్పేసి కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేసినారు. నారా లోకేష్ గారు ఎలక్షన్కు ముందు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో యువగళం పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున గనక మేము నోటిఫికేషన్ ఇవ్వకపోతే గనక చొక్కా పట్టుకొని మాట్లాడండి అంటున్నారు. నిజంగా ఇప్పుడు చొక్కా పట్టుకోవడానికి ఎన్నో కోట్ల మంది రెడీగా ఉన్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లోకేష్ గారు అని అడుగుతున్నాను.
కేంద్రంలో నిన్నగాక మొన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది జంజీ. ఆ ఉద్యమంలో అనేక డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లకు తలొగ్గి నైతిక బాధ్యత వహించి అక్కడ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇక్కడ అదే అంతకు మించిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తూ ఉన్నాం. అంతకు మించినటువంటి అన్యాయాలు జరిగినాయి అనేటువంటిది మేము నిరూపణ చేస్తూ ఉన్నాం. ముందు మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, ఫస్ట్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆయన రిజైన్ చేయమనండి, ఆ తర్వాత చర్చలకు కూర్చోమనండి. నువ్వు రిజైన్ చేయకుండా నువ్వు చర్చలకి రమ్మంటావు, నిరూపణ చేస్తానంటూ ఎంతవరకు సబబు? మేము అందుకే కోరుతా ఉన్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యమని కూడా కోరుతున్నాం. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, కొత్త కేంద్రాల ఏర్పాటు, గత నెలలో జరిగిన సర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాల డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాలను ముద్రించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడానికి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఈ ముసాయిదా ఓటరు జాబితాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 1400కి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను కూడా విభజించి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, రేషనలైజేషన్కు సంబంధించిన ప్రతిపాదనలు పంపామన్నారు. మనకి గత నెలలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో జరిగిన రేషనలైజేషన్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తయింది. వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రింట్ తీసి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. మన అద్దంకి నియోజకవర్గ పరిధిలో 16 పోలింగ్ స్టేషన్లు మార్పులు చేర్పులు, అంటే రూరల్లో 1200 పైన ఓటర్లు ఉన్నవి, అలాగే అర్బన్లో 1400 పైన ఓటర్లు ఉన్న వాటిని స్ప్లిట్ చేసి కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రేషనలైజేషన్ ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఈరోజు అనగా 31 జూలైన ప్రచురితం చేయడం జరుగుతుంది. అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 4, 5 తేదీల్లో ఎలినినో ప్రభావం వల్ల వాతావరణంలో జరిగే మార్పులకి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండల స్థాయి అధికారులు గ్రామ సభలు నిర్వహించాలని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బంది, సచివాలయాల సిబ్బంది తదితరులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో జరిగిన పెద్ద మార్పుల వల్ల వర్షాలు వెనకబడ్డాయి. వర్షాలు రావడం తగ్గడం వల్ల పంటలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాము. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి వరిని తగ్గించి ఆరుతడి పంటల వైపు సాగు చేసుకోవడం ఒకటి, నీటి వాడకంలో పొదుపు వహించడం ఒకటి, పశువులకి నీటి కొరత రాకుండా చూసుకోవడం ఒకటి మనం ముఖ్యంగా చేయాల్సి ఉంది. దీని విషయమై రైతుల్ని, ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి గ్రామ సభలు పెడుతున్నాను. ఈ గ్రామ సభలు రేపు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. మంగళ బుధవారాల్లో అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు జరుగుతాయి. అందరూ విషయ పరిజ్ఞానం అంటే అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ వీళ్ళందరి నుంచి కూడా సూచనలు తీసుకొని మీ పంటల్లో మీరు చేయాల్సిన పనుల గురించి అవగాహన కల్పించుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి వివిధ పంటల బీమా గడువు నేటితో ముగిసిందని, అయితే వరి సాగు చేసే రైతులకు మాత్రం మరికొంతకాలం ఉపశమనం కల్పిస్తూ గడువును పొడిగించినట్లు అద్దంకి వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. వరి పంట సాగు చేసిన రైతులకు బీమా గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ గడువును సద్వినియోగం చేసుకుని వరి రైతులు తమ పంటలకు బీమా రక్షణ కల్పించుకోవాలని కోరారు. వరి పంటకు సంబంధించి రైతులు ఎకరాకు 809 రూపాయల చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు నేరుగా ఆయా బ్యాంకు శాఖల ద్వారా తమ ప్రీమియం చెల్లించవచ్చన్నారు. లోన్ తీసుకొని రైతులు లేదా ఇతర రైతులు తమకు దగ్గరలోని సిఎస్సి సెంటర్లలో ప్రీమియం చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అర్హులైన వరి రైతులందరూ నిర్ణీత గడువులోపు నమోదు చేసుకొని పంట నష్టాల నుండి రక్షణ పొందాలన్నారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వరి సాగు చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఈ ఎన్ఎస్పి కాలువ
ఆల్మోస్ట్ వాటర్ లేనందువలన ఈ సంవత్సరం కాలువల ద్వారా వరి పంటకి నీళ్ళు ఇవ్వటం కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ అంటే కందులు కానీ మినువులు కానీ జొన్న కానీ వేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మనకి రాయితీ మీద VBN 9, VBN 10 అనే 2 రకాలు 16 క్వింటాళ్ళు మినువులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2 క్వింటాళ్ళు కందులు కూడా LRG 133 రకం ఉంది. కాబట్టి రైతు సోదరులకు కావాల్సిన వాళ్ళు 50% రాయితీ మీద వీటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇన్సూరెన్స్ కూడా ఈ రోజుతోటి 31 జూలై తోటి కంప్లీట్ అవుతుంది. అలానే వరికి ఉంటే ఏదన్నా ఉంటే కొంతమంది వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆగస్టు 15 వరకు గడువు ఉంది. కాబట్టి 809 రూపాయలు ఎకరానికి చెల్లించాలి. కాబట్టి మన CSC సెంటర్లో కానీ లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు అయితే బ్యాంకులో కానీ ఈ ప్రీమియం చెల్లించి ఈ PMFBY కింద. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వెళ్తుందన్న PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. 43వ డివిజన్లో ఇంటింటికి TDP కార్యక్రమం. రెవెన్యూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. దర్శి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. శ్రమదోపిడికి గురవుతున్నామని ఆందోళన. డి న్యూస్లో నేటి మాట. ఎదిగిన స్థాయి గొప్పది అయ్యుండొచ్చు, కానీ నడిచిన దారి మర్చిపోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.